యోగము సాంఖ్యము. దీన్ని శేశ్వర సాంఖ్యము, నిరీశ్వర సాంఖ్యము అని కూడా పిలుస్తారు. అంటే ఒక దానిలో ఈశ్వరుడు ఉంటాడు, ఇంకో దానిలో ఈశ్వరుడు లేడు. సాంఖ్య రెండు భాగాలు అనమాట. ఇద్దరిని సాంఖ్యం అనే అంటారు. ఎలాగా? ఇప్పుడు శేశ్వర సాంఖ్యం అంటే ఏదైతే పాతంజల యోగం ఉన్నదో అది శేశ్వర సాంఖ్యం, అంటే ఈశ్వరుణ్ణి కూడా అంగీకరిస్తారు వాళ్ళు. ఇప్పుడు అంటే కపిల మహర్షి ప్రణీతమైనటువంటి ఏదైతే సాంఖ్య దర్శనం ఉన్నదో దానిలో ఈశ్వరుడు ఉండడు. వీళ్ళేమంటారు, ఈ ప్రపంచం అంతా కూడా 25 తత్వాత్మకంగా ఉన్నది. అంటే ఈ ప్రపంచం అంతా 25 తత్వాలతో నిండి ఉన్నది. రెండిట్లు 25 తత్వాలే ఉన్నాయి. సో ఈ 25 తత్వాలని మీరు బాగా గమనించండి. అసలు దేనిలో నుంచి ఏది ఉద్భవించింది అనేది చూడండి. అంటే వీళ్ళు కార్యకారణాన్ని బాగా గమనించండి అని చెప్పారు. దేనిలో నుంచి ఏం ఉద్భవించింది? వీళ్ళు ఏం చెప్తారు, ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది, పురుషుడు అని ఒకడు ఉంటాడు, వీళ్ళిద్దరు మాత్రమే నిత్యం. మరి పురుషుడు యొక్క స్వభావం ఏమిట్రా అంటే నిర్లిప్త, అసలు ఎటువంటి సంగము లేకుండగా అంతటా సాక్షి భావనతో ఉండేవాడు పురుషుడు. చేతన స్వభావి ఈయన మాత్రమే. చైతన్యము అంటే సత్ చిత్ ఆనంద స్వరూపము ఈయన మాత్రమే. అంటే కదలిక, ఎరుక, స్థితి, ఉండుట, ఎరుకతో ఉండడము, ఆనందించడము, ఇవన్నీ ఈయన స్వభావాలు. సత్ చిత్ ఆనంద. సత్ అంటే ఉండుట, చిత్ అంటే ఎరుకతో ఉండుట, ఎరుక అనుకోండి చిత్ అంటే. ఆనంద అంటే ఆనందం. మనందరం ఏదైతే ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నామో ఆ ఇంద్రియాలతో మనం అనుభవించే ఆనందము ఆ ఆనంద స్వభావము యొక్క లేశము మాత్రమే. ఎలాగైతే దూరం నుంచి మనం ఏదైనా వెలుగును చూస్తే అది దూరంగా ఎలాగైతే చిన్నగా కనిపిస్తుందో, దగ్గరికి వెళ్తే అదే పెద్దదైపోతుంది. అలాగే ఇది కేవలం దాని యొక్క చిన్న కొస మాత్రమే అని చెప్తారు. అది మరి ప్రకృతి అంటే ఏంటి అంటే ప్రకృతిలో త్రిగుణాత్మిక ప్రకృతి అంటారు. 3 గుణాలు ఏమేమిటి అవి? సత్వము, రజస్సు, తమస్సు. ఈ సత్వరజస్ తమస్సులు ఎప్పుడైతే సామ్యావస్థలో ఉంటాయో అప్పుడు ఆవిడని ప్రకృతి అని అంటారట. ఈ సామ్యావస్థలో ఉన్నప్పుడు దీనిలో నుంచి ఏవి ఉద్భవించవు, ఇది ఏదోగా మారిపోదు, ఏ ప్రపంచము కనిపించదు. వ్యక్త అవ్యక్త అని 2 స్థితులు కదా. వ్యక్తము ఇంకా ఏమీ అవ్వాల, అవ్యక్తంగా ఉన్నది. ఎప్పుడైతే ఆ సత్వరజస్ తమస్సుల్లో కదలిక మొదలవుతుందో అప్పుడు నెమ్మది నెమ్మదిగా ప్రకృతిలో నుంచి మహత్తులో నుంచి అహంకారంలో నుంచి మనస్సు, ఈ రకంగా వాళ్ళు మొత్తం ఈ 25 తత్వాలలో 24 ఆవిడికి సంబంధించినవి, ప్రకృతికి సంబంధించినవి. పురుషుడు మాత్రం నిర్లిప్తంగా అంతటా ఉంటుంటాడు. ఎప్పుడైతే వివేకము ఉండదో, ఏంటి వివేకం అంటే పురుషుడు కంటే ప్రకృతి వేరు అనేది వివేకము అని చెప్పారు. పురుషుడి కంటే ప్రకృతి వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఏదో చూస్తూ ఉంటాం, నాకు అది తెలుస్తోంది, నేను దాన్ని చూస్తున్నాను, నాకు అది కావాలి. ఈ రకంగా మనం ఏమనుకుంటున్నాం, నేను అనే పురుషుడిని ప్రకృతి యొక్క వికారమైనటువంటి బాహ్య విషయాలతో సంయోగం చేసేసుకొని నాకు అది కావాలి, నాకు అది కనిపిస్తోంది, నాకు నొప్పి వస్తోంది. ఇప్పుడు నాకు నొప్పి వస్తోంది అనేది నిజానికి నా మనస్సుకో, నా శరీరానికో, నా ఇంద్రియానికో దేనికో నొప్పి వస్తోందని అర్థం. కానీ నేనది కాదు కదా. వివేకము లేని సందర్భంలో, పూర్తిగా వివేక స్థితిలో లేనప్పుడు, నేను అది వేరు వేరు అనే వివేక ఖ్యాతి లేనప్పుడు, నేను అది ఒకటే అని తాదాత్మ్య భావనలోకి వెళ్ళినప్పుడు వివేకం కోల్పోయి ఎప్పుడైతే మనం ఉంటామో దాన్ని సంసారము అని అన్నారు. శరీరం కూడా ప్రకృతి యొక్క వికారం. ప్రకృతిలో నుంచే ఈ శరీరం ఏర్పడింది. పంచభూతాలు ప్రకృతిలో నుంచే ఏర్పడ్డాయి, తన్మాత్రలు ప్రకృతిలో నుంచే ఏర్పడ్డాయి. ఏదేదైతే వ్యక్తంగా మనకు కనిపిస్తోందో అదల్లా కూడా ప్రకృతిలో నుంచే ఏర్పడింది. సో ప్రకృతిలో నుంచి ఏర్పడిన దానిని నేనుగా ఎప్పుడైతే నేను అనుకుంటున్నానో అప్పుడు నేను వివేకాన్ని కోల్పోయి ఉన్నాను. వివేకాన్ని కోల్పోయి ఉన్నప్పుడు కైవల్య స్థితి రాదు. సో
యోగము సాంఖ్యము వీళ్ళిద్దరూ కూడా మోక్షము అంటే కైవల్యము అని చెప్పారండి. కైవల్యము అనే పదము కేవల అనే పదంతో వచ్చింది. కేవల అంటే ఒక్కడు అని అర్థం, ఒక్కటే. పురుషుడు మాత్రం అంటే నేను ఒక్కడినే కదా. నేను శరీరం కాదు, నేను ఇంద్రియాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను మనోవికారమైనటువంటి వృత్తులను కాదు. ఏదేదైతే ఇక్కడ కనిపిస్తుందో అదల్లా నేను కాదు 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 అంటే చివరికి మిగిలేది కేవల ఏకహ ఏవ. సో ఈ కైవల్య స్థితి ఏదైతే ఉన్నదో ఇది వివేక ఖ్యాతి వల్ల కలుగుతుంది. ఆ వివేకాన్ని పొందడానికి కావాల్సినటువంటి మార్గాలని వాటిని యోగంలో బాగా చెప్పారు. అంటే ఈ సమాధి స్థితిని పొందడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా యోగంలో చెప్పారు. సో సాంఖ్యులు అలానే యోగులు ఇద్దరూ కూడా కైవల్యమే పరమ ప్రయోజనము, దానికి మార్గాలు ఏమిటి అనే విషయాన్ని వాళ్ళు అక్కడ నిర్ణయిస్తూ ఉంటారు. దీన్ని తత్వశాస్త్రము అని కూడా అంటూ ఉంటారు. అదే యోగ సాంఖ్యాలకి భేదం ఏంటి? శేశ్వర నిరీశ్వర. సాంఖ్యములో కపిల మహర్షి దీని ప్రణీత, ఫస్ట్ ఆద్యుడు కపిల మహర్షి, ఆయన సూత్రాలు రాశారు. దాని తర్వాత ఈశ్వర కృష్ణుడు అనే ఆయన కారికలు రాశారు. ఇప్పుడు ఈశ్వరీ కృష్ణ కారికలే చాలా ప్రసిద్ధంగా మనం అందరం చదువుకుంటూ ఉంటాం. ఈశ్వర కృష్ణ కారిక మీద సాంఖ్యతత్వ కౌముది అని వాచస్పతి మిశ్రుల వారు రాశారు. అది ఇంకా సాంఖ్యం యొక్క విస్తృతిని తీసుకొని వచ్చింది. దీనిలో ఈశ్వరుడు ఉండడు, కానీ యోగంలో ఈశ్వరుడును ఇంకొక ఎంటిటీని కల్పించారు. ఈశ్వర ప్రణిధానం అనేది కర్మయోగంలో చాలా ప్రధానమైనటువంటి అంగం అన్నమాట. కాబట్టి ఇది శేశ్వర సాంఖ్యం, అది నిరీశ్వర సాంఖ్యం అన్నారు. ఈ సత్వరజస్ తమస్సులు అంటే ఏంటి, రకరకాల స్థితులు అంటే ఏమిటి, ప్రకృతిలో నుంచి ఈ బాహ్య ప్రపంచం ఎలా ఉత్పన్నమైంది, ఈ విషయాలన్నీ బాగా నిరూపించింది కారికల్లో, అంటే సాంఖ్యంలో. ఇవేవి యోగంలో నిరూపించాల. కానీ సాధకుడు తనని తాను ఎలా మలుచుకోవాలి, తన మనస్సుని ఎలాగా సమాధిలోకి తీసుకొని వెళ్ళాలి, దానిలో ఉత్తమాధికారికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి, మార్గం ఏమిటి, మధ్యమాధికారి యొక్క లక్షణాలు మార్గాలు ఏంటి, సాధన అంటే ఏంటి, ఇవన్నీ చెప్పింది. అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ గా ఒక సాధకుడిని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా చెప్పింది యోగ శాస్త్రం. సో యోగంలో ప్రస్తుతం బాగా ప్రసిద్ధంగా ఉన్నది పాతంజల అష్టాంగ యోగం. సో ఇది ఈ రెండింటి యొక్క విషయం.